మీ అందరికీ చాలా థ్యాంక్స్. నిన్న నేను చేసిన టీబామ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మనం టీబామ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందు మీ క్యాలీ లైనక్స్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్నాక కొంచెం పాస్వర్డ్ అడుగుతుంది. ఓపెన్ చేసినాక మీ ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. అండ్ ఓకే, కొంచెం లోడ్ అవుతుంది. ఓపెన్ చేసుకున్నాక మీరు సెర్చ్ బార్లో జస్ట్ టీబామ్ గిట్ క్లోన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. నేను సెర్చ్ చేస్తున్నా, చూడండి. టీబామ్ గిట్ క్లోన్. అండ్ సెట్ చేసుకున్నాక ఫస్ట్ లింక్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. కొంచెం లోడ్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్లో మీకు గ్రీన్ కలర్లో కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. అది వచ్చేసి టీబామ్ లింక్ అనమాట. కోడ్ అనేది క్లిక్ చేసి కింద కాపీ లింక్ అని వస్తుంది. కాపీ చేసుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. మీ టెర్మినల్ అయితే ఓపెన్ చేసుకోండి. టెర్మినల్ ఓపెన్ చేసుకొని రూట్ చేసుకోండి ఫస్ట్. అండ్ సుడో అని ఇచ్చేస్తే మీకు ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీరు ఇచ్చేసేయండి. ఓకే. అండ్ ఎల్ఎస్ కొట్టండి. మీకు ఎక్కడైతే ఫైల్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఎల్ఎస్ నేనైతే డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తున్నా. సిడి డౌన్లోడ్స్ అండ్ డౌన్లోడ్లోకి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ నాకు చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి. అండ్ గిట్ క్లోన్ అండ్ మీ కాపీ చేశారు కదా, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్. ఓకే, డన్. డౌన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎల్ఎస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు టీబామ్ అండ్ సిడి టీబామ్. సిడి ద్వారా మనం టీబామ్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. అండ్ ఇక్కడ ఎల్ఎస్ అయితే ఇవ్వండి. ఎల్ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, లైక్ బాంబర్ పీవై అండ్ రిక్వైర్మెంట్స్ టీఎక్స్టీ టీబామ్ మెసేజ్. వీటిని అయితే మనం టీబామ్ ఫైల్స్ అంటాము. టీబామ్లో ఉండే కొన్ని క్యారెక్టర్స్ లైక్ ఫైల్స్ ఇక్కడ మనం పిప్ ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ టీఎక్స్టీ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకోవాలా. ఎంటర్ కొట్టంగానే మనకు కొంచెం లోడ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు డూ ఎల్ఎస్ చేసిన తర్వాత మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినాయో లేదనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం చేయాలి chmod కమాండ్ ప్లస్ ఇంటూ అండ్ మన tbomb.sh అని ఉంది కదా, దాన్ని అయితే అక్కడ పేస్ట్ చేయాలి మనం. నేనైతే కాపీ చేసుకుంటున్నా. మీరు కూడా సేమ్ లెక్క చేయండి. కాపీ సెక్షన్ అండ్ పేస్ట్. ఇక్కడ మనకి కొంచెం ఎంటర్ కొట్టంగానే కమాండ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డాట్ అండ్ సేమ్ నేను ఏ విధంగా అయితే ఇస్తున్నాను అట్లనే ఇచ్చేసింది టీబామ్. క్యాపిటల్ టీ క్యాపిటల్ బి అండ్ స్మాల్ OMB .sh ఎంటర్. ఫైల్ అయితే వచ్చేసింది. అండ్ కొంచెం టెన్షన్ పడకండి, ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది. అలానే మీకు అయితే లోడ్ అవుతుంది. అండ్ నేనైతే స్కిప్ చేసిన. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ఎస్, కాల్స్, మెయిల్స్, లైక్ అప్డేట్, వర్క్స్, ఎగ్జిట్, సంథింగ్ ఉన్నాయి కదా. వీటన్నిటిని టీబామ్లో టూల్స్ అనమాట ఇవి కొన్ని. మనం చేయొచ్చు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ పైన టీబామ్ స్పీడెక్స్ అని చెప్పేసి క్రియేషన్ చేసిన వాళ్ళది టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనం ఎస్ఎంఎస్ఎస్ సెండ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్ఎంఎస్ఎస్ కోసం
1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం 1 అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఎంటర్ 1. సో ఎంటర్ చేసినాక మనకి మళ్ళీ ఇలాగైతే వస్తుంది, ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో మన కంట్రీ కోడ్ అయితే అడుగుతుంది అనమాట. సో మన మొబైల్ నెంబర్ ముందు 91 ఇట్లా ఉంటాయి కదా, సో మీ కంట్రీ కోడ్ ఏదో అది ఇచ్చేసేయండి. అండ్ మొబైల్ నెంబర్ టార్గెట్ ఎవరికి మీద అయితే చేయాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ అయితే చేయండి. కానీ ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మాత్రమే చేస్తున్నా, మీరు ఎవరు ట్రై చేయకండి ఇంట్లో. సో ఒకవేళ యూజ్ చేసినా కూడా మీ సొంత మొబైల్ ఆర్ ల్యాబ్లో మాత్రం ట్రై చేయండి. అండ్ ఎంటర్ చేసినాక సో నేనైతే ఎంటర్ చేసేసిన నా నెంబరు. సో ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టార్గెట్స్ ఎన్ని ఎస్ఎంఎస్ఎస్ సెండ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. మ్యాక్సిమం 500 వరకు సెండ్ చేయొచ్చు. సో నేనైతే 20 సెలెక్ట్ చేసుకున్నా. సో 20 తక్కువ అయిపోతుంది, 30 చేసిన. అండ్ సెకండ్స్ వచ్చేసి నేను 4 సెకండ్స్ 9 సెకండ్స్ అయితే పెడుతున్నా. అండ్ సో థ్రెడ్స్ అయినా చెప్పేసి వస్తుంది, మీరు ఒక 5 అవర్ మీరు ఇచ్చే టార్గెట్ని బట్టి పెట్టండి. అండ్ ప్రెస్ ఎంటర్. అండ్ మళ్ళీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఒకవేళ మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలనుకుంటే Ctrl+Z నొక్కితే అయితే మీకు ఎగ్జిట్ అయిపోతారు ల్యాప్టాప్లో అయితే. అండ్ మళ్ళీ ఎంటర్ చేస్తే మనకైతే స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, స్టార్ట్. సో ఎంటర్ అయితే స్టార్ట్ చేసేసిన. సో మీరైతే ఎవ్వరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయకండి ప్లీజ్, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఎథికల్ హ్యాకింగ్ పరంగా చేస్తున్నాను. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ అవాయిడ్ దిస్ వీడియో. సో స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ నాకైతే ఎస్ఎంఎస్లు అయితే వస్తున్నాయి, ఓన్లీ మై నెంబర్ కదా. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది వీడియో ఈరోజుది. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, సో వెళ్ళి అందులో కూడా జాయిన్ అయిపోండి. సో దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నెక్స్ట్ వీడియో ఏదని చెప్పేసి నేను టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ముందు చెప్తాను అనమాట. సో హోప్ యూ ఆల్ గుడ్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.